టైమ్ ఫర్ నేను చేస్తా ప్రాంక్ కాల్. ఒక అమ్మ ఒక కూతురు, ఒక నాన్న ఒక కొడుకు, ఒక ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, ఇట్లా అందరూ కూడా ప్రాంక్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగా మన రజితకి కాల్ చేయమని చెప్పేసి రాణి గారు రిక్వెస్ట్ చేశారు. రజిత వచ్చేసి రాణి గారి కూతురు, ఒక కూతురు, ఆయన ఒకటో రెండు నాకు తెలీదు. రైట్ నో అయితే మనం కాల్ చేస్తాము రజితకి. వాళ్ళ మామ్ రాణి గారు రిక్వెస్ట్ చేశారు ప్రాంక్ చేయమని. సో లెట్స్ కాల్ రజిత. హలో హలో, ఎవరు? దిస్ ఇస్ రజిత. Hi Rajita, this is Chaitu calling from Mast Time Pass show. Rajita? I'm Chaitu calling from Mast Time Pass ETV Plus. ETV Plus? Yes. Yeah, tell me. Yeah Rajita, nothing ఏం లేదు. నిన్న ఆల్రెడీ మీ మామ్ తో మాట్లాడాం మేము. మామా? రాణి గారు మీ మామే కదా? అవునండి. యా మీ మామ్ ఒక డైమండ్ నెక్లెస్ విన్ అయ్యారు. మా? హలో, చెప్పండి. మా ఈటీవీ ప్లస్ ఫస్ట్ యానివర్సరీ కాంటెస్ట్ జరిగింది రజిత గారు. సో దాంట్లో మీ మామ్ ఒక గిఫ్ట్ విన్ అయ్యారు. కానీ మామ్ ఫోన్ రీచ్ అవ్వట్లేదు, అందుకనే ఇంకో ఆల్టర్నేటివ్ నెంబర్ మీ నెంబర్ ఇచ్చారు. యా రజిత అని చెప్పేసి. చైతు గారా మాట్లాడేది? అవును, చైతు ఫ్రమ్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్. హాయ్ చైతు గారు, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఈవెన్ ఐ యూజ్డ్ టు కాల్ యు ఫర్ యువర్ ప్రోగ్రామ్. ఓ సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీరు కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయలేదా? లేదండి, చేయలేదు. అరే యు మిస్డ్ ఇట్. లేటర్ మేబీ. అరే ఓకే, నాట్ టు వరీ. అయినా మమ్మీ గెలిచారంటే మీరు కూడా గెలిచినట్టే కదా. థ్యాంక్ యూ. యా బై ద వే, మీరు ఎక్కడి నుంచి రజిత? చెప్పండి. ఎక్కడి నుంచి మీరు, అంటే ఏ ఊరు నుంచి? ఇక్కడండి, మేడిపట్నం నుంచి. ఓ హైదరాబాద్ ఇట్ సెల్ఫా? ఏం చేస్తుంటారు రజిత? హౌస్ వైఫ్, హోమ్ మేకర్. అచ్చా ఓకే. మమ్మీ కూడా హోమ్ మేకర్ అండి. ఓకే, ఇప్పుడు మనది వచ్చేసి ఆఫీస్ బేగంపేటలో ఉంది. బేగంపేట, ఓకే. సో ఆ గిఫ్ట్ తీసుకోవాలి అంటే మీరు 30% గిఫ్ట్ ట్యాక్స్ పే చేయాలి. మమ్మీ కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. మమ్మీ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మేడిపట్నంలోనే ఉంటుండొచ్చు, నాకు కాంటాక్ట్ లేదు ఇప్పుడు. నేను ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాను. అదేంటి మమ్మీతో కాంటాక్ట్ లేదా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి లేదండి, తన ఫోన్ బిజీగా ఉందేమో, మరి తెలియదు. రీచబుల్ ఉంది. అచ్చా ఓకే, దట్స్ ఓకే. కానీ రజిత గారు, మీ మమ్మీ రాకపోయినా మీరు వచ్చినా కూడా మేము గిఫ్ట్ ఇస్తాం. ఓకే అండి, యూ కెన్ కమ్ విత్ యువర్ హస్బెండ్ ఆల్సో, నాట్ ఎన్ ఇష్యూ. ఓకే అండి. అయితే మీరు మన బేగంపేట్ మయూరి ఆఫీస్ ఉంది, అక్కడికి రావాలి. కానీ 30% గిఫ్ట్ ట్యాక్స్ పే చేయాలి. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా నెక్లెస్ ఇచ్చేస్తే మేము ఈ నెక్లెస్ మీకు ఇచ్చేస్తాం. ఏం నెక్లెస్? గోల్డ్. ఓకే అండి, థ్యాంక్స్ అండి మీరు ఇన్ఫార్మ్ చేసినందుకు. గిఫ్ట్ కూడా మాకేం అవసరం లేదండి. ఇది మీకు కాదండి, మీ మమ్మీకి అండి. మీకు అవసరం లేకపోవచ్చు. మమ్మీకైనా కూడా ఇంట్రెస్ట్ లేదు. మమ్మీ ఎప్పుడు చేశారో ఏమో నాకు కూడా తెలియదు. అలా ఎలా చెప్తారు? కాంటెస్ట్ లో విన్ అయ్యి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదంటే ఎట్లా కనిపిస్తున్నామేమో? వాట్ యు మీన్ బై దట్ రజిత? ఎట్లా కనిపిస్తున్నాం ఇంట్రెస్ట్ లేదు అంటే? మేము టైం తీసుకొని మీకు కాల్ చేస్తుంటే ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి? హలో హలో, yes tell me. కాంటెక్స్ట్ వినైనట్టు తెలియదండి. దేని కాంటెక్స్ట్ కూడా తెలియదు. ఓకే, తెలియదు మీకు, కానీ ఇప్పుడు తెలియజేసాం కదా. మాకు అవసరం లేదని మొహం మీద చెప్తే వాట్ యు మీన్ బై దాట్? అంటే మామ్ కి చెప్పండి. యాక్చువల్లీ నీకు పార్టిసిపేట్ చేయాలి, ఏ ప్రోగ్రామ్ కూడా తెలియదు కదా. మామ్ కి ఇన్ఫార్మ్ చేస్తాను చైతు గారు. మాకు తెలుసు మామ్ కి చెప్పాలని. మీరు మళ్ళీ మాకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రజిత గారు. మీ మామ్ కి చెప్పాలని మాకు తెలుసు. మేము అంత చిన్నపిల్లలం కాదు. మీ మామ్ నెంబర్ రీచ్ అవ్వట్లేదు కాబట్టి ఆల్టర్నేటివ్ నెంబర్ మీరు ఇచ్చారు కాబట్టి మీకు కాల్ చేసాం. ఒక పద్ధతి మర్యాద అనేది ఉంటుంది మాట్లాడేటప్పుడు. ఎవరు మాట్లాడుతున్నారు? చైతు ఫ్రమ్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్. ఏంట్రా, ఏమైంది? చూడంత రూడ్ గా మాట్లాడుతుందామే. ఎవరు? రజిత, విన్నర్, రాణి వాళ్ళ కూతురు. ఓ రాణి కదా విన్ అయింది. రజితకి ఎందుకు? ఆవిడ ఫోన్ రీచ్ అవ్వట్లేదు. ఈవిడికి ఫోన్ చేస్తే ఏదో మాట్లాడుతుంది. లడ్డుగాడు నల్లోడు అని చెప్పేసి తిడుతుంది. హలో హలో హలో, రజిత గారు? అవునండి. హౌ కెన్ యు సే దట్ అండి? అలా ఎలా మాట్లాడతారు? హీస్ కైండ్ ఆఫ్ సెలబ్రిటీ. ఓకే యా అండి, అందుకే కదా చాలా ఎక్సైట్మెంట్ గా నేను గ్రీన్ కూడా చేశాను ఇప్పుడు. సో ఒక సెలబ్రిటీని పట్టుకుని మీరు అన్ని మాటలు అనకూడదండి. యు కెనాట్ సే దట్. నేనేమన్నాను మేడం?
మీ నల్లగా ఉంటాడు లడ్డుగాడు అదంతా ఎట్లా అంటారండి? అఫ్ కోర్స్ వాడు ఉంటాడు అనుకోండి, బట్ మీరు అనుకోండి అలా. ఆ? నేను అనలేదండి అలాగా. మీరు అనలేదా? హలో, నేనెందుకు అంటాను అలాగా? అలా అబద్ధాలు ఆడొద్దు, ఓకే? ఆల్రెడీ మీ అమ్మ అబద్ధాలు ఆడారు కాబట్టి ఆడపిల్ల పుట్టినట్టున్నారు. మీరు అలా అబద్ధాలు ఆడొద్దు. అయినా పుట్టినా కూడా ఏం కాదులేండి. ఏం చేసి మేము ఊరికే మీ మమ్మీ నిన్ను ఆడుకోమన్నారు కాసేపు, అందుకే కాల్ చేసాం. మీ కాలింగ్ మస్తు టైం పాస్. We scared you, na? I knew. I was in dilemma whether it is true or not. ఎగ్జాక్ట్లీ. అంటే మామూలుగా ఫోన్ చేస్తే ఏదైనా ప్లాన్ చేస్తే బాగోదు కదా, డైరెక్ట్ గానే ప్లాన్ చేద్దాం అని చెప్పేసి ఇలా స్ట్రైట్ గా వచ్చాం మేము. మీరు వెరీ సర్ప్రైజ్. యా, మీరు సర్ప్రైజ్ అయ్యారు. యాక్చువల్లీ వాయిస్ గుర్తుపట్టి చేతుగారని అర్థమైపోయింది. Exactly. ఇవ్వమన్నప్పుడు అక్కడ ప్రాంక్ అర్థమైపోయింది మళ్ళీ. Alright, కానీ కవరింగ్ బాగా చేస్తున్నారు. ఎనియో మమ్మీనే రిక్వెస్ట్ చేశారు, మాకు మెసేజ్ చేశారు నిన్ను ప్రాంక్ చేయమని, ఆడుకోమని చెప్పేసి. వాట్ యు వాంట్ టు సే టు యువర్ మామ్? లవ్ యూ మామ్ ఆల్వేస్. Nice అండి, very nice talking Thank to you you. guys. Yeah, thank you guys for making me fun A prank. and shock everything. Alright, keep watching Thank us, you. okay? Yeah, thank you అండి. Thank చలో you guys. బాయ్ బాయ్. స్కేరీ సర్ప్రైజ్ అంట, భయపెడుతూ కూడా సర్ప్రైజ్ చేయొచ్చు అనమాట. అది చైతు ప్రూవ్ చేశాడు. థ్యాంక్ యూ. సూపర్ ప్రాంక్ కదా. చూస్తున్నా మీరు కూడా మీ ఓన్లీ ప్రాంక్ చేయాలంటే సింపుల్ 7732077321 ఈ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ చేయండి. మేమే మీకు కాల్ చేస్తాము. అలాగే మీ ఓన్లీ ప్రాంక్ కూడా చేస్తాం, బేవత్సంగా నవ్విస్తాం.